హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మనం గతంలో మాట్లాడుకున్న ఈ బండి తీసుకొచ్చి అని చెప్పినాం కదా. దానికి వచ్చేసి ఈరోజు బాగా రన్నింగ్లో కలకాల సౌండ్ వస్తుంటే బాగా ఇరిగిపోయేటట్టు అనిపిస్తుంది. ఏంటంటే ఈరోజు ప్లాట్ఫామ్ చెప్పేస్తామని చెప్పేసి తీసుకొచ్చినమాట. దీనికి వచ్చేసి వరకు ప్లాట్ఫామ్ తర్వాత వచ్చేసి సెల్ కూడా చూడండి ఎలా ఊగుతుందనమాట. ఇప్పుడు దీనికి ఏం పార్ట్స్ తీసుకొచ్చినా ఎలా చేపిస్తున్నామో చూడండి. ఫస్ట్ తీసుకొచ్చింది ఏంటంటే మనం ప్లాట్ఫామ్ అనమాట. ఇది వచ్చేసి ఒరిజినల్ కంపెనీది బ్రాండ్ ప్లస్ హెవీ ఉంటుంది అనమాట ఇది. తర్వాత వచ్చేసి ఇది సెట్ చేయించిన తర్వాత షోరూమ్ దీనికి సెల్ తీసుకొస్తాం. ప్లాట్ఫామ్ కొత్త వేసిన తర్వాత దీనికి సెల్ కొత్త తీసుకొచ్చి వేసిన తర్వాత చూడండి ఎలా ఉంటుంది అనేది బండి. ఏం కంపెనీ తీసుకొస్తాం మేము దానికి షోరూమ్తో పాటు వచ్చినట్టు దిగిస్తామా లేదా కలర్ అనేది వేపిస్తామా దానికి అనేది చూడండి. ఓకే ఫ్రెండ్స్, 1 2 3 స్టార్ట్. ఓకే ఫ్రెండ్స్, ప్లాట్ఫామ్ కట్ చేయడం మొత్తం అయిపోయింది. మేస్త్రి గారు సెల్ కూడా నీట్గా ఇక్కడ బాడీ అనేది లెవెల్ చేస్తున్నమాట. ఓకే ఫ్రెండ్స్, ప్లాట్ఫామ్ ఎక్కేయడం అయిపోయింది. కొత్తది సైడ్ మొత్తం కూడా లేయర్ వెల్లింగ్ అనమాట. మొత్తం కూడా వెల్లింగ్ లాగిన మనోడు పై దాకా. తర్వాత వచ్చేసి యువత సైడ్ కూడా అనమాట. చూడండి ఎంత నీట్గా ఉంది వర్క్ అనేది. సైడ్ అటు సైడ్ ఎల్ బద్దలేసి. ఇప్పుడు నెక్స్ట్ పని వచ్చేసి దీని మీద ఇక్కడ బోల్ట్ ఫిట్టింగ్ అనేది పడపోతే సెల్ది మొత్తం ఖరాబ్ అయిపోతే దీనికి రేక్ గట్టి మనోడు ఇలా చేసిందన్నమాట. ఇప్పుడు దీని మీద వచ్చేసి సెల్కి మధ్యలో రబ్బర్ బీడింగ్ అనేది ఉంటుంది అనమాట. ఇదే వైబ్రేషన్ రాకుండా చేసిద్ది, సౌండ్ రాకుండా. ఇప్పుడు ఇది ఫిట్టింగ్ చేసిన తర్వాత ఇది కొత్త సెల్ అనమాట. ఆ సెల్ ఖరాబ్ అయింది కదా, ఇది కొత్త ఫ్రేము. చూడండి దీనికి మొత్తం కూడా కొత్త తీసుకొని మనోడు కొత్త తీసుకొని షోరూంలో దీనికి రంగు వేపించాం అనమాట. ఇది సెల్లు షోరూమ్ది ఇలా ఉంటుంది అనమాట. బిల్డ్ క్వాలిటీ వచ్చేసి ఏదైనా కానీ మెరవాలంటే మెయిన్ మనం వేపించే కలర్ బట్టి ఉంటుంది అనమాట. తీసుకునే వస్తువుని బట్టి ఉంటుందే కానీ ఇంకోటి ఏంటంటే మెయిన్ కలరే మెయిన్ లుకింగ్ అనేది వచ్చింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని మనం దీని మీద పెట్టి ఫిట్టింగ్ చేపిద్దాం. ఇప్పుడు దీనికి చుట్టూ 80 mm బోల్ట్ ఫిట్టింగ్ చేపించి తర్వాత గ్లాస్ ఎక్కించిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే బండికి సెల్ ఎక్కేయడం అయిపోయింది. తర్వాత గ్లాస్ ఎక్కేయడం, తర్వాత టాప్ వర్క్ చేపించడం మొత్తం కూడా అయిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి దీనికి సెల్ వేయించినాక మనోడు ఏం చేసినాడే చూడండి. సెల్ ఎక్కించినాక మనోడు మొత్తం సెట్ చేయించినాక ప్లాట్ఫామ్కి రంగు వేయించిన అనమాట. ఏది ఖరాబ్ కాకుండా తుప్పు రాకుండా మామూలుగా ఎల్లో కలర్ అనేది ఇలా కొట్టించిండు. దీనికి హోల్స్ చూసారా, లెఫ్ట్ అండ్ రైట్ కూడా మంచిగా కలర్ కొట్టించిన అనమాట. అంటే మామూలు కలరే కానీ ఇంకా మన పసుపు కలర్ కానీ మామూలు కొట్టించిండు. సైడ్ మొత్తం కూడా మనోడు కరెక్ట్గా వెల్లింగ్ అనేది పెట్టినమాట. ఎక్కడ కూడా మనకు ఇక తుప్పు అనేది రాకుండా మంచిగా ఖరాబ్ డ్యామేజ్ అనేది లేకుండా మంచిగా చేసినమాట వెల్లింగ్. లెఫ్ట్ అండ్ రైట్ కూడా మంచి కరెక్ట్గా చేసినమాట వెల్లింగ్ అనేది. మనోడు ప్లాట్ఫామ్ కూడా మంచి రంగు వేసిండు, మళ్ళీ తుప్పు రాకుండా. కింద చూడండి ఒకసారి ఎలా ఉందనేది. కింద ఇలా ఉందన్నమాట. కింద వచ్చేసి రెడ్ సైడ్ వేసిండు. తర్వాత వచ్చి ఫోర్క్ కాడ చూడండి లోపల ఎట్ట పెట్టిన అనేది వెల్లింగ్ నీట్గా ఉందన్నమాట. ఇక్కడ కూడా ఎల్లో కలర్ వేపించినమాట. తర్వాత వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి ఎలా ఉంది, కొత్త సెల్ కాబట్టి ఎప్పుడైనా కానీ ఎలా ఉంటుంది. పిఓపి సింబల్ అనమాట. కంపెనీ తీసుకొని వేసినాం. కొత్త కంపెనీ సెల్ వేపిస్తే ఇలా ఉంది లుకింగ్ అనేది. ఇది వచ్చేసి పైన. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా దీనికి ప్లాట్ఫామ్ అండ్ సెల్ వేపిస్తే ఎంత అయిందని చెప్పేసి మాట్లాడుకుంటే ఈ ప్లాట్ఫామ్ వచ్చేసి ప్లాట్ఫామ్ మొత్తం కట్టినందుకు ఈ వెల్డింగ్లు అయితే మొత్తం కూడా మెటీరియల్ మొత్తం వాళ్ళదేనమాట. దీనికి వచ్చేసి 6000 తీసుకోండు. సెల్ ఫిట్టింగ్ కూడా వాళ్ళదేనమాట. సెల్ వచ్చేసి మనోడు షోరూమ్లో తీసుకొచ్చిండు. ఈ సెల్ తీసుకొని షోరూమ్ది తర్వాత వచ్చేసి దానికి కలర్ వేయించినమాట. కలర్ వేపిస్తే 1000 రూపాయలు తీసుకున్నారు. ఒరిజినల్ షోరూమ్ సెల్ తీసుకుంటే 4000 అయింది, 4200. దీనికి పెయింట్ వేపిస్తే 1000 రూపాయలు తీసుకోమాట. మొత్తం కలిసి వచ్చేసి మొత్తం 13000కి వచ్చింది బిల్లు. ఓకే ఫ్రెండ్స్, ఒక వీడియో అంతే. ఈ వీడియో నచ్చుతారే కానీ అలాగే మరెన్నో ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ముత్తూట్ టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.